అండి హాయ్, గుడ్ ఈవినింగ్. సో ఫేస్ టు ఫేస్ బ్యాచ్ గురించి అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ డేటు అండ్ షెడ్యూల్ గురించి లాస్ట్గా ఒక చిన్న వీడియో. సో మన ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఓన్లీ గ్రూప్ 1 వాళ్ళకి అనౌన్స్ చేసాము. బికాజ్ మన దగ్గర టైం లేదు కాబట్టి ఉన్న టైంలో మనం గ్రూప్ 1 మాత్రమే సఫిషియెంట్గా చదువుకోగలం అండ్ 100% మేలో మీరు పాస్ అవ్వచ్చు. సరే సార్, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే మనం 27th జనవరి స్టార్ట్ చేస్తాము. 26th ఎలాగో రిపబ్లిక్ డే సండే వస్తుంది కాబట్టి 27th సో మండే మార్నింగ్ నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎప్పటికి ఎండ్ అవుతాయి అంటే 15th మార్చ్ అమ్మ. ఇంకా ముందే అయిపోవచ్చు, బట్ సేఫ్ సైడ్ నేను 15th మార్చ్ అని చెప్పి, అంటే 40 days మా మ్యాక్సిమం. సో ఒక 40 days లేదా 45 days కొంచెం అటు ఇటు. సో మీకు సిలబస్ ఫినిష్ అయిపోతుంది. సో దాని తర్వాత మీకు ఇంకా 45 days టైం ఉంటుంది. 3 subjects కాబట్టి మీరు సఫిషియెంట్గా చదువుకొని May 25 ఎగ్జామ్స్లో పేపర్స్ ఎలా ఉన్నా కానీ మీరు హ్యాపీగా రాసుకోవచ్చు. సో ఈ క్లాసెస్కి ఎవరు అటెండ్ అవ్వచ్చు అంటే మా సిఏ పిల్లలు లేదా సిఎంఏ వదిలేము. ఓన్లీ సిఏ ఫైనల్ పిల్లలు ఎవరైతే గ్రూప్ 1 కోసం వెయిట్ చేస్తున్నారో, సరే మేము గ్రూప్ 1 పాస్ అవ్వాలి, FRSFMలో మాకు కాన్సెప్చువల్ క్లారిటీ మిస్ అవుతుంది, ఏదో ఆడిటింగ్ ప్రతిసారి మేము ఫీల్ అవుతున్నాం అనుకునే వాళ్ళు ఈ క్లాసెస్ రావచ్చు. సో గ్రూప్ 1 కంపల్సరీగా మీరు పాస్ అవుతారు చదువుకుంటే. నెక్స్ట్ సరే, క్లాసెస్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాము. ఎర్లీ మార్నింగ్ లెగటం చాలా మంచిది లైఫ్లోని, నేను కూడా నేర్చుకున్నాను ఈ మధ్య. సో వీ షుడ్ వేకప్ వెరీ ఎర్లీ. సో మార్నింగ్ 6 నుంచి 10 వరకు మనకి FR ఉంటుందమ్మా. సో ఉదయాన్నే బ్రెయిన్ బాగా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనం మార్నింగ్ FR పెట్టుకుంటాం 6 to 10. సో అంటే 4 hours వస్తుంది మనకి. సో మధ్యలో ఒక ½ an hour బ్రేక్ఫాస్ట్ ఉంటుందమ్మా. సో బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ బయటకు వెళ్తారు, బాతాకానీలు ఈ సొల్లంతా ఉండదు. బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి వస్తాయి. ఒకరితో మాట్లాడదాం, ఇప్పుడు హోటల్ వాళ్ళతోటి తినడానికి రామాకండి, ఇక్కడికి చదువుకోవడానికి రండి. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఒక హోటల్తో మాట్లాడామనుకోండి, ఆడ మీకు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, దోశ, పూరి 3 ఉండేది. ఇడ్లీ, దోశ, పూరి మీరు చెప్పాను కొన్ని ఫోన్ చేసి వాడు తెచ్చిస్తాడు మీకు. మళ్ళీ దానికోసం వెళ్ళి దానికోసం మళ్ళీ ఉప్పర్ మీటింగ్లు పెట్టి ఇవన్నీ చూశాను నేను, కాబట్టి ఆ తప్పులు మళ్ళీ చెయ్యం మేము. సో బ్రేక్ఫాస్ట్ అనేది కూడా ఇక్కడికే వస్తుంది మనకు కాబట్టి 6 to 8 క్లాస్ చెప్పుకొని 8 to 8:30 బ్రేక్ఫాస్ట్, 8:30 to 10 మళ్ళీ FR. సో మార్నింగ్ మీకు 6 to 10 FR ఉంటుందమ్మా. మళ్ళీ ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని వాష్రూమ్ కల్లా వెళ్ళి 10 to 1 మనకి AFM ఉంటుంది. అంటే మార్నింగ్ సెషన్లోనే మనకి FR అండ్ AFM క్లాసెస్ ఫినిష్ అయిపోతాయి మనకి. దెన్ 1 to 2 లంచ్ బ్రేక్ అమ్మా. సో లంచ్ కూడా కావాలంటే దగ్గరలో మెస్ ఉంటే మెస్లో తినొచ్చు, లేదా మీరు రైస్ కర్రీస్ ప్లాన్ చేసుకుందాం మనం. అంటే ఇక్కడికి మెయిన్ చెప్పేది ఏంటంటే, ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళ కంఫర్ట్స్ కోసం రాకండి. మా లాస్ట్ బ్యాచ్లో ఎవరో ఒక అతను ఏసీ లేదని చెప్పేసి నేను ఫెయిల్ అని చెప్పి నాకు కేసు పెడతా అన్నాడు. ఏసీ లేకపోతే నేనేం చేయలేనమ్మా, నా దగ్గర ఏసీ లేవు. సో ఇక్కడికి వస్తే చదువుకోవడానికి రండి. మంచి ఫుడ్ కావాలి, మంచి మాకు ఏసీలు కావాలి, ఇక్కడ ఏముండవు. చదువు కోసం అయితే రండి ఇక్కడికి. టైంకి దొరికింది తింటాం, చదువుకోవడం అంతే. ఆ టైంకి రైస్ ఉంటే రైస్, పప్పు ఉంటే పప్పు, సాంబార్ ఉంటే సాంబారు వేసుకొని తింటాం, చదువుకోవడం అంతే. ఇంట్లో ఎన్ని కూరలు తింటారు మీరు? ఒక కూరే కదా. ఇక్కడ కూడా ఆ టైంకి ఏది ఉంటే తింటాం అంతే. సో ఫుడ్ కోసం స్పెసిఫిక్గా అయితే రావాలండి. సో లంచ్ కూడా వెళ్ళామా, తిన్నామా, ఒక ½ an hour పడుకున్నామా, లేచి వచ్చాము అంతే. లంచ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ మీటింగ్లు ఇవన్నీ నాట్ అలౌడ్ ఇక్కడ. తర్వాత 2 to 5 మనకి ఏంటంటే స్టడీ అవర్స్ ఉంటాయి. నేను కూడా కూర్చుంటాను ఇక్కడే. 2 to 5 మీకు ఏంటంటే మార్నింగ్ మీరు ఏదైతే FRSFM చదివారో, 2 నుంచి 5 వరకు మార్నింగ్ మీరు ఏదైతే SFM FR చదువుకున్నారో, సో దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ రావచ్చు, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్, లేదా ఆ టాపిక్ని ఆ రోజే మీరు మధ్యాహ్నం ప్రాక్టీస్ చేస్తారు. 2 to 5 3 hours మీరు కూర్చొని FRSFM చదువుకోవాలి. ఒక 1 hour FRకి 1 hour SFM మీ ఇష్టం అది. బట్ 2 subjects మీరు మార్నింగ్ ఏదైతే క్లాస్ విన్నారో అది మళ్ళీ మీరు మధ్యాహ్నం కూర్చొని ఇక్కడే చదువుకున్నారనుకోండి, నేను మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. దెన్ మనం 5 to 5:30 బ్రేక్ తీసుకుంటామా, కొంచెం ఏదైనా స్నాక్స్ సరదాగా. దెన్ 5:30 to 7:30 మనం ఆడిట్ చేసుకుంటాం. ఆడిట్ అంటారు ఎర్లీ మార్నింగ్ చెప్పి ఎక్కిద్దని, ఎప్పుడు చెప్పినా ఎక్కి చదువుకుంటే. నేను ఎక్కిస్తా కదా, కంగారు పడకండి. మనకి 5:30 to 7:30 ఆడిట్ క్లాస్ ఉంటుంది. తర్వాత 7:30 to 8:30 మీరు డిన్నర్, మళ్ళీ
తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చొని 8:30 to 10 మళ్ళీ స్టడీ అవర్స్ అమ్మ 8:30 to 10 చదువుకోవాలి. దెన్ 10కి పడుకోవటం, పొద్దున్నే 5కి లెక్కటం. దీనికి సిద్ధపడితే రండి. 10ంటికల్లా పడుకోవడం, మొబైల్ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫ్రెండ్స్, వాట్సాప్లు ఈ సొల్లంతా ఉంటే కుదరదు. హాసబరు 10 కల్లా షట్ డౌన్, స్లీప్. మీ పేరెంట్స్తో ఒక్క కాల్ మాట్లాడటం, పడుకోవడం, పొద్దున్నే 5 కల్లా లెగటం, 6 కల్లా క్లాస్కి వచ్చేయటం. ఇది షెడ్యూల్. సో విల్ ఫాలో దిస్ షెడ్యూల్. డైలీ 3 సబ్జెక్ట్స్ అమ్మా. ఇక్కడేమో ఎఫ్ఆర్ఎస్ఎస్ చదివేశారు. ఇక్కడ మళ్ళీ డిన్నర్ తర్వాత ఆడిట్ 1 అవర్ రివైజ్ అయిపోతుంది. మళ్ళీ ఇది కొంచెం ఉంది. ఈ ఆడిట్ క్లాస్ మొత్తం ఇక్కడ రివైజ్ అయిపోవాలి. మళ్ళీ ఇక్కడ చదువుకోవాలి. కావాలంటే ఒక పారాగ్రాఫ్ చిన్నప్పుడు రాసినట్టు హోంవర్క్ క్వశ్చన్స్ రాయాలి మీరు ఇక్కడే. దెన్ వి విల్ ఫినిష్ గ్రూప్ 1 క్లాసెస్ లైక్ దిస్. ఓకేనా? సరే సార్, మరి క్లాస్లో పాటించవలసిన నియమాలు ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, క్లాస్లోకి ఈ క్యాంపస్లోకి సెల్ ఫోన్ తీసుకురాకూడదు. సార్ మేము సైలెంట్లో పెట్టుకుంటాం సార్, మా బ్యాగ్లో పెట్టుకుంటాం సార్ అంటే క్లాస్లో రామాకండమ్మ దయచేసి రావద్దు. మీ హాస్టల్లో పెట్టుకొని మీరు రావాలి ఇక్కడికి. మీ హాస్టల్లోనూ మీ రూమ్లోనూ పెట్టుకొని ఇక్కడికి రండి. మీరు అంత బిజీ పర్సన్ అనుకోండి మీరు, సార్ మాకు చాలా ఆడిట్లు ఉన్నాయి సార్, మా క్లయింట్స్ ఉన్నారు సార్, వద్దు మీరు రామాకండి. మీరు ఫోన్ క్లాస్లోకి అలౌ చేయబడదు. సార్ కీప్యాడ్ ఫోన్ సార్, నీకు ఎవరు ఫోన్ చేస్తాడు అంత ఇంపార్టెంట్గా? మీ పేరెంట్సే కదా మీకు ఫోన్ చేసేది. మీ పేరెంట్స్కి నా నెంబర్ ఇస్తాను నేను, ఎమర్జెన్సీ అయితే మీ పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తారు. సో కాబట్టి మీరు మొబైల్ ఫస్ట్ రూల్ అనేది, క్లాస్లోకి మొబైల్ ఫోన్ తీసుకొని రాకూడదు. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, నేను చెప్పే క్లాసెస్ అన్నీ మీరు వినాలి. సార్ నాకు కన్సాలిడేషన్ వచ్చు సార్, నాకు ఆడిటింగ్ స్టాండర్డ్స్ వచ్చు సార్, ఏడు రాడు ఇంకా ఇక్కడికి వస్తే క్లీన్ మైండ్తో రండి. మీకు ఏమీ రాదు అనుకోండి, ఇక్కడికి రండి. సగం వచ్చారనుకోండి, అది రాదు ఇది రాదు, రెండు పోతాయి. ఓకేనా? సో నేను చెప్పే ప్రతి క్లాస్కి రావాలి. 3 మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇచ్చే మీకు క్వశ్చన్ బ్యాంక్లో ఓన్లీ క్వశ్చన్సే ఉంటాయి. మీకోసం డిజైన్ చేసిన క్వశ్చన్ బ్యాంక్లో ఆన్సర్స్ ఉండవు. సో ప్రతి ఒక్కరూ క్లాస్లో నేను బోర్డు మీద సాల్వ్ చేసే ఆన్సర్ మీరు రాయాలి. సార్ మేము నోట్స్ రాయండి సార్, మేము ఐప్యాడ్లో రాస్తాం, ట్యాబ్లో రాస్తాం అంటే రామాకండి. క్లాస్కి వస్తే చదువుకోవడానికి రండి. మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్. డైలీ క్లాస్కి రావాలి. క్లాస్లో చెప్పిన నోట్స్ మొత్తం మీరు రాయాలి. ఈ 3 మధ్యలో ఇంటికి వెళ్ళటానికి లేదు. 40 days రోజు క్లాసెస్ వినాలి. ఇవన్నీ మీరు ఫాలో అవుతానంటే నా క్లాసెస్ జాయిన్ అవ్వండి, లేదంటే క్లాసెస్కి రామాకండి. ఎందుకంటే రమ్మ రావద్దని చెప్తుంది, వచ్చినా వేస్ట్. ఇప్పుడు నాకు ఇచ్చే 20,000 రూపీస్ మీ పేరెంట్స్ చాలా కష్టపడితే వస్తాయి. వాళ్ళ 20,000 ఇచ్చి ఇక్కడికి వచ్చి మీరు చదవకుండా మీరు మొబైల్ ఫోన్లు, లేదంటే అమ్మాయిలు, లేదంటే రెస్టారెంట్లు ఇవన్నీ తిరిగి ఇంటికి ఏం చెప్తారు, కార్తీక్ సేవలు ఫెయిల్ అయ్యమంటారు. నాకు వద్దమ్మా, ఈ బాధలో నేను పడ్డాను కాబట్టి ఈ బ్యాచ్లో ముందే చెప్తున్నాను. కాబట్టి మొబైల్ ఫోన్స్ తేకూడదు. క్లాస్కి రోజు రావాలి. నాకు తలనొప్పి వస్తుంది, నాకు జ్వరం వస్తుంది, తిని అరగట్లేదు, ఇవన్నీ కుదరవు. వెంటనే మీ పేరెంట్స్కి ఫోన్ చేస్తాను నేను, వాళ్ళు ఓకే అంటే ఓకే. క్లాస్కి రావాలి రోజు, మొబైల్ ఫోన్ తేకూడదు, క్లాస్ నోట్స్ రాయాలి. ఓకేనా? అది ఇవన్నీ మీరు ఓకే అనుకుంటే నా క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. 100% పాస్ అవుతారు. ఇంత సిన్సియరేషన్ ఎందుకు పాస్ అవ్వదు? సో May 25లో మీ గ్రూప్ 1 క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఫీజు 20,000 అమ్మో. ఫీజు మీరు జాయిన్ అయిన రోజు పే చేసేయాలి. తర్వాత అంటే కుదరదమ్మా, ఎందుకంటే లాస్ట్ టైం నేను చూసాను కొంతమంది ఫీజు కూడా కట్టలేదు. సో కాబట్టి జాయిన్ అయిన రోజే ఫీజు పే చేయాలి. మొత్తం ఫీజు పే చేయాలమ్మా 20,000 రూపీస్. ఫీజు పే చేసిన వాళ్ళకి బుక్స్ ఇస్తాను. క్లాస్లో కూడా వాళ్ళు వస్తారు లోపలికి. సో 27th మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. మీరు 25th, 26th ఒంగోలు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇన్ఫర్మేషన్ కావాలంటే 9386969798 ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి. ఒక నిమిషం, ఫోన్ సైలెంట్లో ఉందనుకున్నాను నేను. సారీ, నేను రెగ్యులర్గా ఫోన్ సైలెంట్లో పెట్టి రికార్డ్ చేస్తాను, బట్ నేను ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోయాను.
సో ఏం చెప్తున్నానమ్మా, ఫీజు మాత్రం ఫస్ట్ టైం పే చేసేది మొత్తం 27th మార్నింగ్ అంటే మీరు 25th లేదా 26th వచ్చేయండి ఒంగోలుకి. ఏమో గుంటూరు దాకా వస్తున్నారు, ఒంగోలు రాలేదా? ఒంగోలులో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చాలా హాస్టల్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా స్టడీ హాల్స్ ఉన్నాయి. సిఏ ఎగ్జామ్స్ 100 మంది రాశారు మొన్న. ఇక్కడ చాలామంది సిఏ స్టూడెంట్స్ ఉంటారు. ఆ గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ లాగా రొచ్చంతా ఉండదు. ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది. వచ్చి చదువుకొని ఒంగోలు ఎగ్జామ్ రాసి వెళ్ళిపోండి హ్యాపీగా. అది మీ ఇష్టం. క్లాసెస్ వెళ్ళిపోతాం, వెళ్ళిపోండి. మీరు క్లాసెస్ వెళ్ళిపోవచ్చు మీ ఇంటికి, లేదా క్లాసెస్ ఎగ్జామ్స్ వరకు ఉండొచ్చు మీరు ఇక్కడే. అది మీ చాయిస్. కానీ ఇక్కడ బాగుంటుంది పీస్ఫుల్గా. గుంటూరు నుంచి ఎంత ఒంగోలు 2 hours అంతే. గుంటూరు బస్ ఎక్కితే ఒంగోలు 1 hourలో వస్తారు మీరు. సో గుంటూరు దాకా వచ్చిన వాళ్ళు ఒంగోలు కూడా రావచ్చమ్మా. సో ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. అండ్ మన బ్యాచ్లో ఓన్లీ 10, మ్యాక్సిమం 10 లేదా 15 మంది అమ్మా. ఒక 7 members అయిపోయారు ఇప్పటికే. 7 members అయిపోయారు మా స్టూడెంట్స్. ఇంకొక 7 లేదా 3 అంతే. 7 ఉన్నా చెప్పేస్తాను నేను, 1 ఉన్నా చెప్పుకుంటాను నేను. ఇది నాకు ఛాలెంజ్ అమ్మా. బికాజ్ నా కెరియర్కి ఏంటి, ఇప్పుడు నాకేం కావాలి? ఇఫ్ ఐ వాంట్ టు సక్సెస్, నేను వాళ్ళని పాస్ చేయాలి. దట్ ఈస్ మై ఛాలెంజ్. సో నా కెరియర్ కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు చెప్పుకుంటాను. 10 మంది వచ్చినా పాస్ చేయించుకుంటాను, 15 మంది వచ్చినా పాస్ చేయించుకుంటాను. ఎక్కువ మంది వస్తే ఇక్కడ డిస్టర్బెన్సెస్ కాబట్టి ఎక్కువ మంది వద్దాము. సో 10 మంది మ్యాక్సిమం, లేదా 15 మంది అంతే. ఒక 7 members అయిపోయారండి. ఇంకెవరికైనా కావాలంటే మీరు త్వరగా నాకు ఫోన్ చేసి చెప్పండి, చాలు మేము వస్తామని. 9386969798 అమ్మా. ఈ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి, వి విల్ అప్డేట్ యూ. ఇదమ్మా రిగార్డింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా. Group 1 మన దగ్గర ఉంటుంది, 100% పాస్ అయిపోతారు. నేను దగ్గరుండి ఎగ్జామ్స్ పెట్టుకుంటాను, పేపర్స్ నేనే కరెక్షన్ చేస్తాను. నేను చేసిన తప్పులు, స్టూడెంట్స్ చేసే తప్పులు ఏం చేస్తున్నారనేది మీకు క్లియర్గానే చెప్తాను. సో దట్ మీరు Group 1 ఎగ్జామ్స్ బాగా రాసుకొని మీ సిఏ జర్నీ ఫినిష్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వాళ్ళు రాకండి అమ్మా. ఫస్ట్ టైం కోచింగ్ ఉన్న వాళ్ళు రామాకండి. అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడే సిఏ ఎంటర్ అయిన వాళ్ళు రామాకండి అమ్మా. కొంచెం మొన్న ఎగ్జామ్స్ రాసి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు రండి. ఎందుకంటే నేను కొంచెం ఎగ్జామ్ ఓరియంటేషన్ చెప్తాను కాబట్టి, ఇప్పుడు చరిత్ర మొత్తం చెప్పలేం కదా మనకి. సో మనకి ఎగ్జామ్లో ఎంత కావాలి కాన్సెప్ట్ చెప్తాను కాబట్టి మీరు రావచ్చు. మన 27th మార్నింగ్ మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో 25th శనివారం ప్లాన్ చేసుకోండి మీరు ఒంగోలు రావడానికి. ఒక నైట్ ఇక్కడికి వచ్చారనుకోండి, హాస్టల్ సైజ్ చూసుకోవచ్చు. ముందు హాస్టల్స్ ఇక్కడ చాలా ఉన్నాయమ్మా, జాయిన్ అయిపోండి. ఒక 3 months కంఫర్ట్ వదిలేసేయండి, ఎక్కడో చోట పడుకొని తినేసి చదువుకోండి, అయిపోతుంది. ఓకేనా? రైట్ అమ్మా. సో కాంటాక్ట్కి యూ కెన్ కాంటాక్ట్ అస్ at 9386969798. సో ఏమన్నా లోకల్ ఒంగోలు వాళ్ళు ఉంటే మీరు హ్యాపీగా రావచ్చు క్లాసెస్కి. ఒంగోలు ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్, ఒంగోలు, కందుకూరు, నెల్లూరు, లేదా ఇటు సైడ్ రాయలసీమ ఉంటే మీరు హ్యాపీగా రండి. మనం అందరం బ్రహ్మాండం చదువుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాయ్.